మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. పెరిగిన భక్తుల రద్దీతో జంపన్నవాగు సిగమోగుతోంది. పుణ్యస్నానాలతో జంపన్నవాగు పుష్కరాలను తలపిస్తోంది. జనసంద్రంగా మారిన జంపన్నవాగు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారం మహాజాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా మేడారంలో ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా జంపన్నవాగులో స్నానమాచరించిన తర్వాతనే వనదేవతలను దర్శించుకునేందుకు మేడారం వెళ్తారు. ఇక్కడ లక్నవరం నుంచి నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా కూడా ఇటు వస్తుంది. ప్రతి భక్తుడు కూడా జంపన్నవాగులో స్నానం చేసి మేడారం వైపు తరలుతారు. జంపన్నవాగంతా శివసత్తులతో సిగమోగుతోందని చెప్పాలి. పెద్ద మొత్తంలో శివసత్తులు కూడా నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారని స్నానం చేశారు? మాది వరంగల్ ఉమ్మడి జిల్లా మహబూబాద్ జిల్లా కేశంపురం మండలం ఉండే ఇనుగుర్తి కొత్త మండలం. మేము ఎప్పుడైనా ప్రతిసారి వస్తాం, ఫ్యామిలీతో వస్తాం. మొత్తం డీసీఎం వేసుకొని వచ్చాము. ఇప్పుడు సూపర్ ఉంది. ఇప్పుడు పోయినసారి కంటే అభివృద్ధి చాలా బాగా జరిగింది. కొంచెం వాటర్ ప్రాబ్లం అక్కడ కాకుండా జంపన్నవాగు కూడా ఏదైనా ప్రతిసారి మేము యాటలు తెచ్చుకొని కోసుకోవడం ప్రతి ఒక్కటి మేము కుటుంబంతో సహా వచ్చి మేము ప్రతిసారి ఇక్కడనే ఉంటాం. ఎందుకు జంపన్నవాగులోనే ఎందుకు స్నానాలు చేస్తారు? ఇక్కడ ఆచారం, మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ ఆచారం. ఇక అది అలానే నడుస్తుంది. ఇక కొంచెం మీ ఒక్కరం కాకుండా మా కుటుంబం మొత్తం చుట్టాలం కానీ పక్కలం కానీ ఇక్కడనే ఒక 4-5 రోజులు మొత్తం వ్యవసాయం వదిలిపెట్టుకొని, పనులు వదిలిపెట్టుకొని, అన్ని వదిలిపెట్టుకొని ఇక్కడనే ఉంటాం. జంపన్నవాగులోని స్నానం చేస్తుంటే చాలా వరకు ఎంతో మేలైన కృషితోటి దేవునికి సమ్మక్క సార లెక్క దేవుని దయ వల్ల మేము చాలా సంతోషంగా స్నానాలు చేసుకొని దేవునికి దర్శనం చేసుకుందామని మా యొక్క మనవి. ఏంటి జంపన్నవాగు విశిష్టత? ఇక్కడ స్నానాలు చేస్తారు, ఎందుకు చేస్తారు ఇక్కడ స్నానాలు? కోరుకున్నది జరుగుతుంది ఆడి చేస్తాం, కోరుకున్నది నెరవేరుతుంది ఆడి చేస్తాం. ఇంకా మేము ఏది మొక్కినా మాకు అది నెరవేరుతుంది, మంచి అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఏటా వస్తాం. అమ్మ జంపన్నవాగులా మేము మొక్కుకున్న మొక్కులు ఇవి. దోషడి పైసలు పోస్తాను మొక్కుకున్నాం. దోషడి పైసలు మొత్తం పసుపు కుంకుమలు, తల్లి నలుగురి తలనీలాలు, నలుగురి 5 కత్తర్లు ఇచ్చి ఈ దోషడి పైసలు వాళ్ళు జంపన్నవాగులో పోస్తారని మొక్కుకున్నాం. ఏం కోరిక నెరవేరిందమ్మా? నా కోరిక నెరవేరింది. నా ఒంట్లో నా ఆరోగ్యం బాగాలేకపోతే నా పానం మంచిగా ఉంటే మంచిగా చేస్తానని తల్లికి మొక్కుకున్నా, తలనీలాలు ఇచ్చేసిన. ఇప్పుడు నా భర్త కూడా మంచిగా లేకపోతే దోషడి పైసలు పోస్తారని మొక్కుకున్నా. తల్లికి అమ్మవారికి 5 కొబ్బరికాయలు కొడతారని మొక్కున్నా. తల్లి ఈరోజు దర్శనానికి వస్తుంది కదా, గడ్డకు వచ్చినాక రేపు దర్శనం అయినాక 5 కాయలు కొప్పలు చెప్పేస్తా. ఆమె దోసడి పైసలు పట్టుకుని కూడా వచ్చి జంపన్నవాగులో వేయబోతున్నారు. మనం చూస్తా ఉన్నాం. జంపన్నవాగులో పసుపు కుంకుమ అమ్మవార్లకు వేసి జంపన్నవాగులో ఆమె దోసడు పైసలను జంపన్నవాగులో వేస్తానని వేసి ఆమె మొక్కు తీర్చుకుంటున్నారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విశ్వాసం. భక్తులు తమ కోరిన కోరికలు తీరిస్తే ఆ మేరకు ఆ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సాయంత్రానికి సమ్మక్క గద్దెలపైకి వస్తుంది. గద్దెలపైకి వచ్చిన తర్వాత ఇంకా భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రేపు మొక్కులు చెల్లించుకునేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ కుమార్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మేడారం జంపన్నవాగు.